వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. బ్రహ్మనాయుడు గారి మీద కేవలం కక్ష సాధింపు చర్యగా ఆయన్ని ఈ కేసులో ఇరికించి అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. 70 సంవత్సరాల వయసులో ఆయన ఈరోజు ఎంతో ఇబ్బందులు పడి ఈరోజు బెయిల్ మీద బయటికి రావటం ఒక పక్క సంతోషాన్ని ఇచ్చిన, బాధితుడు బ్రహ్మనాయుడు గారు ఈ కేసులో బాధితుడు, మోసపోయిన వాడు, ఈరోజు డబ్బులు పోగొట్టుకుంది బ్రహ్మనాయుడు గారు. ఆయన మీదనే కేసులు పెట్టి కావాలని కక్ష సాధింపు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో లోకేష్, చంద్రబాబు నాయుడు నేరుగా హాట్ లైన్ లో రేవంత్ రెడ్డి గారి పేషితో మాట్లాడి బ్రహ్మనాయుడు గారిని దాదాపు 8 టీములు పంపించారు బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేయడానికి. 8 టీములు పంపించి ఆయన అరెస్ట్ చేసిన దాకా నిద్రపోలేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఒకటే చెప్తాను, గతంలో 2014 నుంచి 19 మధ్యలో కూడా బ్రహ్మనాయుడు గారిని టెక్స్టైల్ పార్కు విషయంలో బెదిరించి లొంగ తీసుకోవాలని ఆ రోజు ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈ రోజు కూడా మళ్ళీ ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా బ్రహ్మనాయుడు గారు, నేను ఒకటే చెప్పాను, కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. ఖచ్చితంగా బయటకు వచ్చాడు. ఆయన తప్పు ఎటువంటిది లేదు ఇందులో, ఈ కేసులో కూడా ఎక్కడా కూడా లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడింది వాస్తవం కాదా? ఖచ్చితంగా ఇది ఖండించదగ్గ విషయం. ఇది కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బ్రహ్మనాయుడు గారిని ఇరికించాలనే ఉద్దేశంతో ఈ కేసులు బనాయించిన మాట వాస్తవం. కాబట్టి ఇది వినుకొండ ప్రజలు, అట్లానే పల్నాడు ప్రజలు, ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. దీన్ని బట్టి బ్రహ్మనాయుడు గారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఎక్కడా కూడా ఈరోజు చెక్కు చెదరని మనస్తత్వంతో, మనోనిబ్బరంతో బయటకు వచ్చాడు. నేను ఆయన బయటకు వచ్చిన దగ్గర నుంచి నేను ఆయనతో పాటే ఉన్నాను. ఎక్కడా కూడా ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడి పోరాటం చేసే వ్యక్తి బ్రహ్మనాయుడు. ఖచ్చితంగా ఈ యొక్క 14 రోజులు ఏదైతే ఉందో అది ఎక్కడా కూడా ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఆయన కడిగిన ముత్యంలాగొచ్చి రేపు మరలా వినుకొండలో